పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఓ యువ నర్సు పేదరికంలో ఉన్న కుటుంబాన్ని ఆర్థికంగా గట్టెక్కించేందుకు విదేశాలకు వెళ్ళింది. అక్కడ తన జీవితాన్ని తీర్చిదిద్దుకోవడంలో భాగంగా అడుకోకుండా చేసిన ఓ నేరం ఆమెను ఉరిశిక్ష వరకు తీసుకువెళ్ళింది. ఇదే నిమిషప్రియ దీనగాథ. ఎమెల్లో నేరారోపణల మధ్య చిక్కుకున్న ఆమె జీవితానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఎల్లుండి ఆమెను ఉరి తీయబోతున్నారన్న వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతుంది. అసలు ఎవరి నిమిషప్రియ? ఆమె ఏం చేసింది? ఎందుకు ఉరిశిక్ష వేయాల్సి వచ్చింది? నిమిషప్రియ కేరళకు చెందిన ఓ సామాన్య నర్సు. భర్త కుమార్తెతో కలిసి జీవనం సాగించడానికి 2008లో యెమెన్ అనే అరబ్ దేశానికి వెళ్ళింది. సైనా ప్రాంతంలో ఒక క్లినిక్లో పనిచేయడం మొదలుపెట్టింది. ఆ తరువాత ఆమె అక్కడ ఓ క్లినిక్ తెరవాలనుకుంది. కానీ యెమెన్ నిబంధనల ప్రకారం స్థానిక వ్యక్తి వ్యాపార భాగస్వామ్యం తప్పనిసరి. దీంతో అక్కడ తనకు పరిచయమైన తలాల్ మెహదీ అనే వ్యక్తితో కలిసి సొంత క్లినిక్ పెట్టింది నిమిష. ఆ తరువాత కొన్నాళ్లకు నర్సు భర్త కుమార్తె భారత్కు తిరిగి వచ్చేశారు. అప్పుడే నిమిష తలాల్ మెహదీ మధ్య ఆర్థిక విభేదాలు పొడచూపాయి. యెమెన్లో ఒంటరిగా ఉంటున్న నిమిషప్రియను వేధించడం మొదలుపెట్టాడు తలాల్ మెహదీ. నిమిష పాస్పోర్టు దొంగిలించడమే కాకుండా వ్యాపారంలో ఆమెను దారుణంగా మోసం చేశాడన్నది ఆమె కుటుంబ ఆరోపణ. నిధులు దుర్వినియోగం చేశాడన్నది వారి అభియోగం. తలాల్ దారికి రాకపోవడంతో ఎలాగైనా వదిలించుకోవాలని భావించింది నిమిష. యెమెన్ పోలీసుల సమాచారం ప్రకారం ఆమె తలాల్కు మత్తుమందు ఇచ్చింది. అది ఏకంగా అతని ప్రాణాల్ని తీసింది. తలాల్ మృతదేహాన్ని దాచేందుకు నిమిషప్రియ ఆమె స్నేహితురాలు చేసిన ప్రయత్నాల నేపథ్యంలో ఆమెపై హత్యానేరం నమోదయ్యింది. 2017లో యెమెన్ నుంచి సౌదీకి వెళ్లిపోతుండగా సరిహద్దుల్లో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. పూర్వాపరాలను పరిశీలించిన యెమెన్ కోర్టు నిమిషప్రియకు మరణదండన విధించింది. నిమిషప్రియ తల్లి కొన్ని అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలతో కలిసి కుమార్తెను విడిపించుకునేందుకు ఎంతగానో ప్రయత్నించింది. ఇస్లామిక్ చట్టాల ప్రకారం బాధితుడి కుటుంబం క్షమిస్తే ఉరిశిక్ష నుంచి తప్పించవచ్చు. ఇందులో భాగంగా 8.6 కోట్లు బ్లడ్ మనీగా చెల్లించేందుకు నిమిషప్రియ కుటుంబం ముందుకొచ్చింది. కానీ తలాల్ కుటుంబం దీనికి ఒప్పుకోలేదు. అటు కేంద్రం కూడా నిమిషప్రియ వ్యవహారంలో చేయగలిగిందేమీ లేదని చెప్పేసింది. భారత్ వద్ద పెద్దగా మార్గాలేమీ మిగిలి లేవని సుప్రీంకోర్టుకు తెలియచేశారు అటార్నీ జనరల్ వెంకటరమణ. బ్లడ్ మనీ ప్రైవేటు సంప్రదింపులు మాత్రమేనని పేర్కొన్నారు. దీంతో నిమిషప్రియ కేసులో దాదాపుగా అన్ని దారులు మూసుకుపోయినట్లే కనిపిస్తోంది. బుధవారం ఆమెకు ఉరిశిక్ష అమలు కానుంది. నిమిషప్రియను ఏదో రకంగా ఉరిశిక్ష నుంచి తప్పిస్తే బాగుంటుందని యావత్ దేశం ఆశగా ఎదురు చూస్తోంది.